హలో బడీస్. ఈరోజు మనం ఐబెల్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ వర్కింగ్ గురించి చూద్దాము. ఇది ఎలా వర్క్ అవుతుందో ఏంటో ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఐబెల్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ అండి ఇది, అండ్ ఛార్జింగ్ స్టాండ్. హియర్ ఇస్ ద రిమోట్. ఇది ఓన్లీ రిమోట్ యూజ్ చేసే కాదండి, అలెక్సా యూజ్ చేసి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ రిమోట్లో పవర్ ఆన్ బటన్ ఆన్ చేస్తే పవర్ ఆన్ అవుతుందండి, రిమోట్ కనెక్ట్ అవుతుంది మిషన్కి. అండ్ ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆటో ఛార్జింగ్ ఫెసిలిటీ అండి. ఛార్జింగ్ డౌన్ అయినప్పుడు మిషన్ ఆటోమేటిక్గా ఛార్జింగ్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయి అది దానికి అదే ఛార్జ్ చేసేసుకుంటుందండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయండి క్లీనింగ్కి. ఇప్పుడు నేను అది ఎలా క్లీన్ చేయాలో ఏంటో ఒకసారి చూపిస్తాను. ప్రజెంట్ వచ్చేసి ఆటో క్లీనింగ్ మోడ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనము ఆటో క్లీనింగ్ మోడ్ ఉంటుంది, అక్కడ ఆటో క్లీనింగ్ మోడ్ ప్రెస్ చేయగానే మిషన్ డిఫరెంట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ క్లీన్ చేస్తుందండి ఫ్లోర్ మొత్తము. ఒకసారి చూడండి, చూసారా, అది ర్యాండమ్ వేలో మూవ్ అవుతుంది, జిగ్జాగ్. చూసారా, మీరు అది ఏ వేలో మూవ్ అవుతుందో ఏంటో కూడా అక్కడ డిస్ప్లే చేస్తుంది చూడండి. ఒకసారి కింద ఎల్ఈడి స్క్రీన్ ఉంటుందండి మిషన్ మీద, అది కూడా మీకు చూపిస్తాను నేను తర్వాత క్లియర్గా. అండ్ నేను పాజ్ చేశాను, ఇక్కడ మీకు కొంచెం డస్ట్ శాంపిల్ కోసం డస్ట్ వేసాను నేను, అది ఎలా క్లీన్ చేస్తుందో ఏంటో చూపించడానికి. ఇప్పుడు ఈ డస్ట్ మొత్తం క్లీన్ చేసి చూపిస్తాను చూడండి మీకు. లెట్స్ స్టార్ట్. చూడండి, ఇది ఒక పర్టికులర్ స్పాట్లోనే నేను డస్ట్ వేసాను కాబట్టి ఇక్కడ స్పాట్ క్లీనింగ్ మోడ్ని యూజ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇది ప్రెస్ చేస్తే స్పాట్ క్లీనింగ్ మోడ్ అండి. స్పాట్ క్లీనింగ్ మోడ్లో క్లీన్ చేస్తున్నాను దీన్ని. స్పాట్ క్లీనింగ్ మోడ్ అంటే ఇది స్పైరల్ డైరెక్షనల్ వేలో క్లీన్ చేస్తుంది. రౌండ్గా రేడియస్ ఇంక్రీజ్ చేస్తూ క్లీన్ చేస్తుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, 2-3 రౌండ్స్ పెడుతుంది ఆ స్పాట్కి. ఇప్పుడు చూడండి, రేడియస్ ఇంక్రీజ్ చేసి రొటేట్ అవుతుంది. ఇది స్పాట్ క్లీనింగ్ మోడ్ అంటారండి. చూసారా, చాలా వరకు క్లీన్ చేసేసింది, ఇంకొక రౌండే. చూసారా, 90% వరకు క్లీన్ చేసిందండి మోస్ట్లీ. ఇంకా ఎక్కడైనా ముందు ఉన్న బ్రషెస్కి ఎయిర్ వల్ల కొంచెం అటు ఇటు మూవ్ అయినా కానీ వెళ్ళి మళ్ళీ కలెక్ట్ చేస్తుంది, ర్యాండమ్ వేలో వెళ్తుంది. తర్వాత ఏదైనా పెద్ద థింగ్స్ అడ్డం ఉన్నప్పుడు తీసేస్తే కనుక మనతో పని లేకుండా దాని అంతటా అదే ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తుందండి. ఏదైనా అడ్డం వచ్చి సెన్సార్కి తగిలినాయి అంటే ఆగిపోతుంది అది అక్కడే. పెద్ద పెద్ద థింగ్స్ ఏమన్నా వస్తే ఇలా సెన్సార్కి అడ్డమే లేకపోతే అదే ఆటోమేటిక్గా టర్న్ అవుతుందండి. చూసారా, చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం ఎడ్జెస్ క్లీన్ చేద్దాం. ఎడ్జెస్కి వచ్చేసి ఎడ్జ్ క్లీనింగ్ మోడ్ పెడితే చాలా ఫాస్ట్గా క్లీన్ అవుతుంది. ఎడ్జ్ క్లీనింగ్ మోడ్ అని ఉంటుంది. ఇది వచ్చేసి చూసారా, ఎడ్జెస్కి వెళ్ళిపోతుందండి, వాల్స్ ఎడ్జెస్లో ఓన్లీ ఆ ఎడ్జ్ వేలోనే వెళ్ళిపోతుంది లైన్గా. ఇప్పుడు అది అవి డైరెక్షన్స్ అండి. డైరెక్షన్స్ మోడ్లో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, డైరెక్షన్స్ చేంజ్ చేసి కూడా మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ. తక్కువ హైట్ ఉంటే అలా ఫ్లోర్ మ్యాట్స్ అలాంటివి ఉన్నప్పుడు మిషన్ వాటి మీద కూడా వెళ్ళిపోయి క్లీన్ చేస్తుందండి. ఇది హైట్ కూడా 5 సెంటీమీటర్స్ హైటే ఉంటుందండి మిషన్. అది సోఫాస్ కిందకి, టేబుల్స్ కిందకి, బెడ్స్ కిందకి కూడా వెళ్ళిపోయి క్లీన్ చేసేస్తుంది. ఇది ఛార్జింగ్ 4 to 5 అవర్స్ ఛార్జింగ్ పెట్టాలండి దీనికి కంప్లీట్గా ఛార్జింగ్ అవ్వాలంటే. ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళైతే మినిమం 8 అవర్స్ ఛార్జింగ్ పెట్టాలండి దీనికి. ఇది స్పెషల్గా ఒక పర్సన్ ఉండి ఆపరేట్ చేయాలని రూల్ ఏం లేదండి. మనం టైమర్ సెట్ చేసుకొని కూడా క్లీన్ చేయవచ్చు దీన్ని యూజ్ చేసుకుంటూ. ఇలా చూసారా, డైరెక్షన్స్ ఆపరేట్ చేశాను నేను, అది ఒక డైరెక్షన్లో వెళ్తుంది. ఇప్పుడు మనం దీనికి టైమర్ ఎలా సెట్ చేయాలో చూద్దాము. అంటే మనం ఉన్నా లేకపోయినా పర్టికులర్ టైం సెట్ చేస్తే ఆ టైంకి అదే ఆటోమేటిక్గా క్లీన్ చేసుకుంటుంది. క్లాక్ అండి, క్లాక్ ఆప్షన్ యూజ్ చేస్తే టైం సెట్ చేసుకోవచ్చు ఎన్ని అవర్స్ అనేది. 2 అవర్స్, 3 అవర్స్ మన ఇష్టం అండి.
మనం ఎన్ని అవర్స్కి మళ్ళీ క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ టైంని ఫిక్స్ చేసుకుంటామండి క్లాక్ బటన్ యూస్ చేస్తే. ఇక్కడ చూసారా నేను 12 అవర్స్ 11 మినిట్స్కి టైం పెడుతున్నాను మళ్ళీ, అంటే 1 డేకి అలా క్లీన్ చేస్తుందండి. ఇదిగో చూసారా 12 అవర్స్ 11 మినిట్స్కి టైం పెట్టాను, మళ్ళీ ప్లాన్ సెట్ చేశాను. ఆఫ్టర్ 12 అవర్స్ అదే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయి అదే క్లీన్ చేస్తుందండి. మనం నెక్స్ట్ ఏం ఆపరేట్ చేయనక్కర్లేదు. ఇక్కడ మిషన్ గురించి చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి స్క్రీన్ ఉంటుందండి. ఆ స్క్రీన్ మీద ప్లే, పాజ్, హోమ్ ఆప్షన్స్ ఉండే అండ్ ఛార్జింగ్ చూపిస్తుంది. అది వచ్చేసి అలెక్సా కనెక్షన్ అండి. ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. ఇది ఓపెన్ చేస్తే లోపల మనకి ఒక కంటైనర్ బాక్స్ ఉంటుంది చూసారా, ఇక్కడ ఒక కంటైనర్ బాక్స్ ఉంటుంది. అది వచ్చేసి వాటర్ కంటైనర్ అండి, వెట్ మాఫింగ్కి. చూసారా, అది ఓపెన్ చేస్తే అక్కడ మనం వాటర్ పెట్టాలి. 150 ml ఆఫ్ వాటర్ పడుతుందండి అందులో. అండ్ ఈ కంటైనర్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇదే డస్ట్ కలెక్టర్ అండ్ వాటర్ కంటైనర్ అండి. డస్ట్ కలెక్టర్ చూపిస్తాను మీకు. డస్ట్ అట్లా క్లీన్ చేసింది, ఎంత క్లీన్ చేసిందో కనిపించదండి, చాలా డస్ట్ వస్తుంది దీనిలో మాత్రం. కార్నర్స్లో మొత్తం కలెక్ట్ చేస్తుంది, ఈ బాక్స్లో ఫిల్ చేస్తుందండి. మొత్తం డస్ట్ మొత్తం ఇక్కడ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మనం క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ డస్ట్ ఉన్నప్పుడు అయితే ఎవ్రీడే క్లీన్ చేసుకోవాలండి. కొంచెం తక్కువ డస్ట్ ఉన్నప్పుడు 2 డేస్కి వన్స్ అయినా క్లీన్ చేసుకోవచ్చు మనము. చూసారా అదిగో డస్ట్. ఇప్పుడు మనం ఆ లిడ్ ఓపెన్ చేసేస్తే ఆ డస్ట్ మొత్తం డస్ట్బిన్లో వేసేసి బ్రష్ ఉంటుందండి, బ్రష్తో క్లీన్ చేసేసుకోవచ్చు దాన్ని ఈజీగా. ఇక్కడ ఇది 250 ml ఆఫ్ కెపాసిటీ అండి డస్ట్ కంటైనర్. రిమైనింగ్ డస్ట్ అలా బాక్స్లో ఉండిపోతుంది. ఇదేమో 150 ml అండి వాటర్ కంటైనర్ వచ్చేసి. ఇలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మనం అక్కడ స్లాట్లో ఫిక్స్ చేసేయాలి దాన్ని. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫ్రంట్ టూ ఫ్యాన్స్లా ఉంటాయండి, అవి బ్రషెస్. ఆ బ్రషెస్ డస్ట్ కలెక్ట్ చేసి మిడిల్ బ్రష్ త్రూ కంటైనర్లోకి త్రో చేస్తుందండి డస్ట్ని. మీరు చూసారంటే ఇక్కడ వచ్చేసి వెట్ మాఫింగ్ క్లాత్ పెడతామండి. ఈ క్లాత్ని ఇలా స్టిక్ చేయాలి దీనికి. చూసారా అది స్టిక్ అయిపోతుంది మనం పెట్టిన వెంటనే. అలా స్టిక్ చేసేసి ఎక్కువ లూజ్ లేకుండా ఫిట్గా స్టిక్ చేసేసి వాటర్ కంటైనర్ ఉంది కదండి ఫ్రంట్ సైడ్ మనం చూసిన వాటర్ కంటైనర్, ఈ వాటర్ కంటైనర్ చూపిస్తాను ఒకసారి మళ్ళీ. ఈ వాటర్ కంటైనర్లో ఇలా వాటర్ కంటైనర్లో 150 ml ఆఫ్ వాటర్ ఫిల్ చేయాలండి. సేమ్ అండి స్వీపింగ్కి ఏ మోడ్స్ ఉన్నాయో మాపింగ్ కూడా అవే మోడ్స్ యూజ్ చేసి మాప్ చేసుకోవచ్చండి. మనం చిన్న చిన్న మరకలు ఉన్నా చాలా ఈజీగా క్లీన్ చేసేస్తుందండి, చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. ఇదండి ఐబెల్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ఆపరేటింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.